ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము గాస్పెల్ షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీని మేము ఈ ఛానల్ని ఈ దినం మీరు చూస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మమ్మల్ని బలపరిచి ఆయన నామానికి మహిమార్థకరంగా ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు మేము ముందుకు వచ్చేదానికి ఈ అవకాశం మాకు దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దైవ ఆవేశము హృదయంలో ఎంతగానో ఒత్తిడి చేసినటువంటి కారణాల వల్ల మీ సముఖంలో దేవుడు మాకిచ్చినటువంటి ఈ మహాకృపను, ఆయన మమ్మల్ని బలపరిచినటువంటి విధానాన్ని, మా కుటుంబం యావత్తు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు దేవునిలో కొనసాగే కృపను దేవుడు మాకు అనుగ్రహించినందుకు, దేవుడు మా జీవితాన్ని ఎలా వాడుకుంటున్నాడు, మమ్మల్ని ఎలా బలపరిచాడు, మేము ఏ విధంగా దేవునిలో నడుస్తున్నాము అనేది మీ అందరితో పంచుకోవాలని దేవుడు నాతో మాట్లాడాడు. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. చాలా కాలం నుంచి నేనైతే ఒక మినిస్ట్రీని కూడా రన్ చేస్తున్నాను. ఈ షాలోమ్ మినిస్ట్రీని రన్ చేస్తున్నాను. అయితే యూట్యూబ్లో రావాలనేటువంటి కోరిక అయితే నాలో ఎప్పుడూ లేదు. కానీ దేవుడైతే నువ్వు ఎంతకాలము ఈ చిన్న గుంపుకే చెప్తావు, ఈ యావత్ ప్రపంచానికి నేను చేసినటువంటి కార్యములన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది కదా అన్నట్లు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఇది నిజమే కదా, ఇంతవరకు దేవుని చేత సమస్త మేళ్లను నిత్యము పొందుకుంటున్నాను. నా మేళ్లకు కారణం నా దేవుడే కదా, నన్ను ఎలా నిలవబెట్టాడు అనేది కూడా నేను ప్రశ్నేసుకొని చాలా సిగ్గుపడ్డాను. అవును, ఇంకా నేను దేవుడి కొరకు బయటపడకపోతే, దేవుని కొరకు నేను అనేకులకు నా సాక్ష్యం పంచుకోకపోతే నిజంగా నేను చాలా దేవునికి ఏమి చేయని అయిపోతాను అనేటువంటి బాధ నాలో ప్రేరేపించడం మొదలుపెట్టింది. కనుక ఈ దినము ఈ యొక్క చిన్న సాక్ష్యముతో, సాక్ష్యం అంటే మరి ముఖ్యంగా దేవుడు ఇంకా నా జీవితంలో చేసినవన్నీ మీతో పంచుకోవాలని, అనుదినము మాకు అనుగ్రహించినటువంటి మన్నాను మీతో పంచుకోవాలనేటువంటి ఆశతో నేను ముందుకు రావటం జరిగింది. మీరందరూ నన్ను ప్రోత్సహిస్తారని, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థిస్తారని, మేము బలపడి మిమ్మల్ని మేము బలపరిచే విధముగా ఆ కొండ మీద వెలిగించబడుతున్నటువంటి దీపంలాగా, కొండ క్రింద ఉండేటువంటి వాళ్లకు ఒక వెలుగునిచ్చేటువంటి దీపంగా దేవుని యొక్క వాక్యం వెదజల్లబడాలనేటువంటి ఆశయంతో ముందుకు వచ్చాను. నన్ను బలపరచండి. దేవునికి మహిమార్థకరంగా మనందరము వాడబడాలనేటువంటి ఆశ ఉంది. ప్రతి ఒక్కరము ఎవరైతే వాక్యం వింటున్నామో అందరం కూడా దేవుడు చేసిన మేళ్లతో మనం తృప్తి పరచబడుతూ ఫలించేటువంటి జీవితాన్ని మనం అందరం కలిగి ప్రతి ఒక్కరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ అనేకులకు ఇంకా సువార్త తెలియచేయబడినటువంటి బిడ్డలందరికీ తెలియచేయబడవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి మనం అందరం పాలిభాగస్సులం అవుదాము, మనము దేవుని కొరకు వాడబడతాము. అందరికీ గాడ్ బ్లెస్ యూ. మీరు యొక్క ఛానల్ ఈరోజు చూసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము రావాలని ఆశపడుతున్నాను. ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక.